Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Leviticus, chapter 26, verse 6. నేటి దినం మన ధ్యానం కొరకు లేవియాకాండం 26వ అధ్యాయం 6వ వచనం నుండి తీసుకొనబడింది. I will give peace in the land, and none shall make you afraid. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను, ఎవడును మిమ్మును భయపెట్టడు. Leviticus chapter 26 is one of the clearest words of warning of God in the Pentateuch. లేవియాకాండం 26వ అధ్యాయం అనేది మోషే ద్వారా రాయబడినటువంటి ఈ 5 కాండాల్లో కూడా దేవుని యొక్క స్పష్టమైనటువంటి హెచ్చరికను గురించి మాట్లాడుతారు. Once again in this chapter the Lord establishes the fact that they are to worship him only. మరొకసారి ఈ అధ్యాయంలో వారు దేవునిని మాత్రమే మొక్కి ఆరాధించాలని నొక్కి చెప్తున్న సత్యం గురించింది. They should not worship any idols, graven images, standing images, set up any image in the land to bow down to it. వారు ఆ దేశంలో ఏ విగ్రహమునైనను మలచిన విగ్రహమైనను వారు తయారు చేసుకున్న ఎలాంటి విగ్రహాన్ని పూజించకూడదు, ఆరాధించకూడదు. God reminded the people to put into practice all they had been taught concerning him. మరి దేవుడు తనను గురించి ఏమేమైతే బోధించాడో నేర్పించాడో వాటిని పాటించాలి అని మరలా వారికి చెప్పాడు. Yeah, concerning him, his Sabbaths and his sanctuary. ఆయన గురించి ఆయన సబ్బాతును ఆచరించడము, తన యొక్క పరిశుద్ధ ఆలయం గురించి ఆచరించవలసిన వాటిని వారికి తెలియపరిచారు. Obedience will bring them agricultural prosperity. విధేయత అనేది వారి వ్యవసాయ సంబంధమైనటువంటి అభివృద్ధిని ఇస్తుంది. And social contentment. అంతేకాకుండా సామాజికంగా కూడా వారు కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తి చెంది ఉన్నారు. And victory over the enemies. శత్రువుల పైన విజయం. And comforting sense of God's presence. అంతేకాకుండా దేవుని సన్నిధి అనేటువంటి ఆదరణ కూడా. But disobedience would bring widespread disease and defeat by enemies. అదే అవిధేయత వారికి అనారోగ్యాన్ని తెస్తుంది, శత్రువుల పైన ఓటమిని తీసుకొని. It will bring drought and destruction. అంతేకాకుండా కరువుని నాశనమును తెస్తుంది. And that will be there till they awoke to their sin and turned again to God. అది మరలా వారి పాపములు తెలుసుకొని దేవుని యొద్దకు మళ్ళుకునేంత వరకు అదే పరిస్థితి ఉంటుంది. If the people fail to respond, ప్రజలు మరి స్పందించే విషయంలో విఫలమైతే, తప్పిపోతే, God could increase their disasters. దేవుడు వారిలో విపత్తులని ఇంకా అధికం చేస్తాడు. And sending against them the fierce enemies who would starve them to death. చూడండి, వారికి విరోధంగా శత్రువులను ఆయన పంపించి వాళ్ళు మరణానికి కారకులుగా చేస్తారు. And the enemies will butcher them to death. అంతేకాకుండా శత్రులు వారిని చంపేస్తారు. The enemies will devastate their cities and take them captive into their countries. శత్రులు వారి పట్టణాలని నాశనం చేసి ప్రజలనేమో చెరలో తీసుకొని పోతారు. One more thing is, మరొక సంగతి కూడా, if the people refuse to rest the land every 7th year, ప్రజలు ప్రతి 7వ సంవత్సరము విశ్రాంతి సంవత్సరంగా ఆచరించడానికి నిరాకరిస్తే, God would force them to rest it by allowing foreign invaders to carry them into exile. దేవుడు వీరిని అన్య దేశాల వారు వీరి మీద దాడి చేసి వారిని చెరలోనికి తీసుకొని పోయేటట్లు అనుమతిస్తారు. Their land would then lie desolate and waste. అప్పుడు వారి దేశము నిర్జనముగా ఉంటుంది, అది వ్యర్థముగా ఉండిపోతుంది. When finally they turned in confession to God, చివరికి మరలా వారు ఒప్పుకొని దేవుని దగ్గర మరలుకుంటే, and he would bring them back to their land according to the covenant he made with them. అప్పుడు మరలా దేవుడు వారితో నిబంధన చేసిన ప్రకారం వారి స్వదేశానికి తిరిగి రప్పిస్తాడు. What a blessed life it will be if we obey the commands of God. ఒకవేళ మనం దేవుని ఆజ్ఞలకి లోబడితే అది ఎంత ధన్యత, దీవెనకరమైన We need జీవితం. not worry for anything. దేని గురించి మనం చింత చేయవలసిన అవసరం లేదు. Simple obedience will bring bundles of blessings in our lives. సామాన్యమైనటువంటి విధేయత మన జీవితంలో ఎన్నో దీవెనలను తీసుకొని So వస్తుంది. in all these commands, ఈ ఆజ్ఞలన్నిటిలో కూడా mainly we see 3 words: ప్రధానంగా 3 మాటలు చూస్తాం. walk, నడక, keep, మనము దాన్ని పాటించుట, and do accordingly. దాని ప్రకారం చేయుట. Some of the commandments of God involve our walk. మరికొన్ని దేవుని యొక్క ఆజ్ఞల్లో మనం నడవలసిన నడకను గురించింది. Some of them command our actions. కొన్ని మన క్రియల గురించి ఆజ్ఞాపించబడ్డా, And some of them are just do's and don'ts. వాటిలో కొన్నిటిని మనం చేయవలసినవి, చేయకూడనివి చెప్పబడ్డాయి. Now God is saying, ఇప్పుడు దేవుడు చెప్తున్నమాట, if you will now do this, if you will obey, if you will walk, if you will keep, this is what I am going to do. ఇప్పుడు మీరు వీటి ప్రకారం చేసిన ఎడల, వీటి ప్రకారం నడుచుకుని, వీటిని అనుసరించి నడుచుకునే ఎడల నేను చేయబోయేటువంటివి ఇవి అని చెప్తున్నా. I want to bless you. నేను మిమ్మల్ని ఆశీర్వదించాలని These are కోరుతున్నాను. the principles of God's blessing. ఇవి దేవుని ఆశీర్వాదములకు సంబంధించిన నియమాలు. The way he blesses us will be beyond our imagination. చూడండి, ఆయన మనల్ని ఆశీర్వదించేటువంటి విధానము
మన ఊహకు గ్రాహ్యానికి మించినది. For example, see the story of Gideon. ఉదాహరణకి గిడియోన్ యొక్క చరిత్ర చూడండి. 300 men of Gideon surrounded 130,000 Midianites. చూడండి, 130,000 మిద్యానీయులకి ఎదురుగా వారికి వ్యతిరేకంగా గిద్యోనుతో ఉన్నటువంటి 300 మందే వెళ్ళారు. And the Midianites were defeated. అక్కడ మిద్యానీయులు ఓటమి పాలైనారు. Same is the case when King Jehoshaphat faced 3 armies of Moab, Ammon and Edom. అట్లాగే యెహోషాపాతు జీవితంలో కూడా 3 శత్రులు వచ్చారు, మోయాబీలు, అమ్మోనీయులు, మయోనీయులు. So obedience to his commands is the main principle for prosperity. కాబట్టి ఆయన ఆజ్ఞలకు విధేయత చూపడం అనేది మన అభివృద్ధికి ప్రధానమైనది. What a beautiful national privilege. As a nation, it is offered now to them. చూడండి, ఇప్పుడు జాతీయ పరంగా ఎంత అద్భుతమైనటువంటి ఈ ఆధిక్యత వారు సమర్పించుకున్నారు. As I already told you, నేను ముందుగా the చెప్పినట్లు blessings of God included agricultural prosperity. దేవుని ఆశీర్వాదాల్లో మన భూమి కూడా, మన వ్యవసాయము వర్ధిల్లుతుంది, అభివృద్ధి చెందుతుంది. Yes, God will give a new strength to the earth also. దేవుడు భూమికి కూడా బలమనిస్తారు, సారమనిస్తారు. And peace in the land. ఆ దేశంలో నెమ్మది, సమాధానం ఇస్తారు. Power for the people. అంతేకాకుండా ప్రజలకి శక్తిని, అధికారం ఇస్తారు. And their posterity, their children, they will be blessed. వారి పిల్లలు, వారి సంతానము కూడా And ఆశీర్వదించబడుతుంది. beyond all this, God's presence dwelling there in the midst of the people. వీటన్నిటికీ మించి దేవుని ప్రజల మధ్య దేవుని సన్నిధి నివాసం ఉంటుంది. God walking with them and dwelling among them. దేవుడు వారితో సంచరిస్తూ వారి మధ్య నివసిస్తాడు. What more could any people desire? చూడండి, ప్రజలు ఇంకా దీనికన్నా ఎక్కువగా ఇంకేమి కోరుతారు? Only condition is implicit obedience to his statutes. ఇక్కడ ఉన్న షరతు ఒకటే, ఎదురు చెప్పకుండా ఆయన యొక్క శాసనములు, న్యాయ విధులకు లోబడడం, ఒప్పుకోవడమే. Today also many people in this world are running after prosperity. ఈ రోజు కూడా ప్రజలు, ఈ లోకస్తులు, లోకంలో ఉన్న ప్రజలు ఈ అభివృద్ధి వెనకాల పరిగెడుతున్నారు. Oh, they are running after peace and power. వారు నెమ్మది, సమాధానము, శక్తి, అధికారాల కొరకు ప్రాకులాడుతున్నారు. These are the things which men are seeking. ఇదే కదా ఈ రోజు మనుషులు వెతుకుతున్నారు. But Jesus talked about the secret of getting all these things in Matthew 6:33. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6:33 ఇవన్నీ మనం పొందడానికి రహస్యాన్ని చెప్పాడు. What he said? ఏమని చెప్పాడు? Matthew 6:33. మత్తయి సువార్త 6:33. After all these things do the heathen seek, but seek ye first the kingdom of God and his righteousness, and all these things will be given to you. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అన్యజనులు వీటన్ని గురించి విచారిస్తారు. But sad thing is, many of us have the reverse thoughts in our mind. విచారకరమైన సంగతి ఏమిటిదంటే, మనలో చాలా మంది ఈ మాటని వ్యతిరేకంగా అన్వయించుకుంటాం. Today we are so busy in seeking all these things. ఇది నాన్న, వీటన్నిటిని వెతికే విషయంలో మనం ఎంత తీరుబడి లేకుండా ఉన్నాం. But we have no time to seek God, who is the giver of all these things. కానీ వీటన్నిటిని మనకి ఇచ్చేటువంటి ఆ దేవుడిని, ఆ దాతని వెతకడంలే. Day and night people are struggling to get these things, and they plan and scheme too much to reach their goal. ప్రజలు దివారాత్రులు వీటిని సాధించడానికి, మరి ఈ గమ్యాన్ని చేరుకునడానికి అన్ని రకాల కుయుక్తులు, పన్నాగాలు Are పన్నుతున్నారు. you like that? నీవు కూడా అలాంటి వాడవా? Then read Matthew 6:33 again. అలాగైతే మత్తయి సువార్త 6:33 మరలా చదువు. In the history, this is the whole story of Old Testament. చరిత్రలో ఇది ఇశ్రాయేలీయులందరి యొక్క చరిత్ర అంతా ఇదే. The story is just the fulfillment of what God said. ఆ చరిత్ర అంతా కూడా ఇదే, దేవుడు వారితో చెప్పినది నెరవేర్చటం. As long as they sought the Lord, God prospered them and blessed them. యెహోవాను వెతికినంత కాలము దేవుడు వారిని ఆశీర్వదించాడు, అభివృద్ధి చెందింపజేశాడు. And they were strong and they dwelt in peace and they had plenty. వారు ఎంతో బలవంతులై, వారు ఎంతో సమృద్ధిగాను, సమాధానంగాను వారి దేశంలో నివసించారు. But when they forsook the Lord, God forsook them. ఎప్పుడైతే వారు దేవుణ్ణి విడిచిపెట్టారో, దేవుడు కూడా విడిచిపెట్టేశాడు. All of these things that God said would happen did happen to them. ఇవన్నీ కూడా దేవుడు ఇట్లా జరుగునని చెప్పిన సంగతులన్నీ కూడా వారి జీవితంలో సంభవించాయి. Even their pathetic state have gone to the stage that they ate their own children. వారి దయనీయమైన దుస్థితి ఎలా ఉండిందంటే, తమ సొంత పిల్లలను భక్షించే స్థితికి వచ్చారు. When the people of Samaria under the leadership of Ben-Hadad, when they came against Israel, when they sieged the land, during that time it is written they ate their own children. బెన్హదద్ పరిపాలన కాలంలో సమరయాలు ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా వారు యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ జరిగింది, ఆ కరువు వచ్చినప్పుడు వాళ్ళు తమ సొంత పిల్లలని తిన్నారు అని రాయబడింది. Finally they were dispersed into all the nations of the world. చివరికి ప్రపంచ దేశాలన్నిటిలో చెదరగొట్టబడ్డారు. Today we know all these things.
and we are seeing with our own eyes. ఇది నాన్న ఇవన్నీ కూడా మన సొంత కళ్ళారా మనం ఎరిగి ఉన్నాం, చూస్తా ఉన్నాం. Their land and their cities were desolate for centuries. వారి దేశము, వారి యొక్క పట్టణాలు శతాబ్దాల తరబడి నిర్జనముగా అయిపోయినాయి. So let us obey the revealed word of God. కాబట్టి బయలుపరచబడిన ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్యమునకు లోబడదాం. Let us follow the statutes of the Lord. దేవుని యొక్క న్యాయ విధులు శాసనములను మనం అనుసరిస్తాం. He will surely bless us. నిశ్చయంగా ఆయన మనల్ని Then ఆశీర్వదిస్తాడు. there won't be any fear. ఇక అప్పుడు మనకి ఏ భయము ఉండదు. We can enjoy full peace as promised in the verse for our meditation today. నేటి దినం మన ధ్యానం కొరకైన వచనంలో చెప్పబడినట్లుగా మనము సంపూర్ణమైనటువంటి సమాధానం Let అనుభవించగలం. us seek him and his kingdom. ఆయనను, ఆయన రాజ్యమును వెతుకుదుముగాక. Let us seek his righteousness. ఆయన నీతిని వెతుకుదుముగాక. Let us seek his commands first. ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తాం. Let us obey him. ఆయనకు లోపడదాం. May God help us to do so and enable us to enjoy all the promised blessings. ఆ విధంగా చేస్తూ దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలన్నీ అనుభవించలాగన దేవుడు మనకు సహాయం May చేయను. God bless you. దేవుడు నిన్ను దీవించును గాక.